నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ నందు పరిశ్రమలు నైపుణ్యాభివృద్ధి సంస్థ పర్యాటకం ఎంప్లాయ్మెంట్ కేవీఐబీ అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించడం జరిగింది। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు వివిధ వర్గాలను సమాయత్తపరచడంతో పాటు ప్రోత్సాహక దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు। కొత్త పరిశ్రమల ఏర్పాటు గతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలకు మంజూరు చేసినటువంటి పరిశ్రమలను స్థాపించారా, ఉత్పత్తి కొనసాగుతోందా, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు తదితర వివరాలను అందజేయాలని అన్నారు। కేవీఐబీ ద్వారా పీఎంఈజీపీ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రుణాలను మంజూరు చేయాలని సూచించారు। ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మంగపతిరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోక్మాన్ తదితర అధికారులు పాల్గొన్నారు। గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై జూన్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల నుంచి కలెక్టర్కు వచ్చే ప్రతి దస్త్రం తప్పనిసరిగా ఈ ఆఫీస్ ఫైల్ విధానంలోనే రావాలని సూచించారు। ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత దస్త్రాలను కమేపీ తగ్గించాలని, పారదర్శకత కొరకు ప్రతి దస్త్రాన్ని ఆన్లైన్ లో ఉంచాలని కోరారు। అన్ని శాఖలు ఉత్తమ పనితీరు కనపరిస్తేనే జిల్లా అన్ని రంగంలోనూ ముందుంటుందని ఆమె సూచించారు। గురువారం భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు 5 బార్లకు సంబంధించి లాటరీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో జనరల్ కేటగిరీలో 28 బార్లకు గజెట్ నోటిఫికేషన్ జారీ చేయగా 15 బార్లకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ఆగస్టు 30న పూర్తి చేసి బార్లకు కేటాయించడం జరిగిందని తెలిపారు। మిగిలిన 13 బార్లకు రెండవ విడత గజెట్ నోటిఫికేషన్ జారీ చేయగా 5 బార్లకు సంబంధించి మాత్రమే దరఖాస్తులు అందగా వాటిలో భీమవరం పరిధిలో 4, నరసాపురం పరిధిలో 1 మొత్తం 5 బార్లకు 4 దరఖాస్తుల చొప్పున ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడంతో వారినే ఏకగ్రీవంగా ప్రకటిస్తూ బార్లను కేటాయించడం జరిగిందని తెలియజేశారు। P4 కార్యక్రమం అమల్లో భాగంగా గురువారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళిక శాఖ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు। పేదరికం లేని సమాజ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ప్రభుత్వ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని అన్నారు। ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన సిబ్బంది ఈ నెల 23వ తేదీన గ్రామ మండల మున్సిపల్ స్థాయిల్లో మిగిలిన సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసి P4 కార్యక్రమంపై అవగాహన కల్పించాలని అన్నారు। ఈ నెల 20 నుండి 30వ తేదీలోపు మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలు పొందుతున్న సహాయాన్ని పరిశీలించి ఒకవేళ సహాయం అందకపోతే కారణాలు అడిగి తెలుసుకొని మరొక మార్గదర్శిని అనుసంధానం చేసి బంగారు కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో విజయవాడ ప్లానింగ్ శాఖ తరఫున అసిస్టెంట్ డైరెక్టర్ రోహిణి కుమారి, జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, నూనె అధికంగా గల ఆహార పదార్థాలను తినడం వల్లే ఊబకాయం వస్తోందని ఐసిడిఎస్ తిరుపతిపురం పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు। తిరుపతిపురం గ్రామంలో పోషణ మహా కార్యక్రమాన్ని నిర్వహించారు। రోజు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలని, నూనె శాతాన్ని, పంచదార వాడకాన్ని తగ్గించాలని కోరారు। ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి నాగరాజు ఆధ్వర్యంలో కిషోర బాలికలకు ఎత్తు, బరువు, రక్త శాతం స్క్రీనింగ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు। తణుకు మీదుగా వెళ్లే 216 జాతీయ రహదారిపై ఉండ్రాజవరం జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు। అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు। 4 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కనీసం 60% కూడా పూర్తి కాలేదని శాసనసభ దృష్టికి తీసుకుని వచ్చారు। కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే పనులు ముందుకు సాగడం లేదని, సర్వీస్ రోడ్లు ఇరువైపులా పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరడంతో వర్షాకాలంలో వాహనదారులు నిత్యం ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పారు।
ఇటీవల వర్షాకాలంలో ఇద్దరు మృతి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంట్రాక్టర్తో పాటు జాతీయ రహదారి అభివృద్ధి అధికారులతో మాట్లాడినప్పటికీ ఏడాదిన్నర కాలంగా వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా సంబంధిత కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వీస్ రోడ్ నిర్మాణానికి సంబంధించి రీటెండర్లు పిలుస్తున్నామని చెబుతున్నప్పటికీ 6 నెలలుగా ఎలాంటి పురోగతి లేదని అన్నారు. పాలకొల్లు, నరసాపురం, రాజమండ్రి వెళ్లే మార్గం కావడంతో నిత్యం రద్దీగా ఉంటుందని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యమైనప్పటికీ కనీసం సర్వీస్ రోడ్లైనా పూర్తి చేయాలని కోరారు. తేతలి వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ప్రారంభించి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ముఖ్యంగా సర్వీస్ రోడ్లు 2 పక్కల కూడా పూర్తిగా పాడైపోయి వర్షం వస్తే బురదమయం అధ్యక్ష, ఎండ వస్తే దుమ్ము అధ్యక్ష. ఈ విధంగా అక్కడ పరిస్థితి ఉంది. వర్షం పడినప్పుడల్లా ఏదో ఒక ప్రమాదం జరిగి ఇటీవల 2 మరణించడం జరిగింది అధ్యక్ష. కాంట్రాక్టర్లతో అనేక సార్లు మాట్లాడాం అధ్యక్ష, ఎన్హెచ్ఐ అధికారులతో మాట్లాడాం అధ్యక్ష. ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అంటున్నారు అధ్యక్ష. ఈ సంవత్సరంన్నర నుంచి కూడా వాళ్ళు టైం డ్రాగ్ చేస్తున్నారు అధ్యక్ష. కానీ అక్కడ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అధ్యక్ష. దాన్ని ముందుకు సాగే విధంగా అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ కాంట్రాక్టర్ మీద దాని మీద పనులు జరిగే విధంగా చేయాలి అధ్యక్ష. ముఖ్యంగా సర్వీస్ రోడ్లకు సంబంధించి అక్కడ ఎన్హెచ్ఐ అధికారులు గత 6 నెలలుగా రిస్క్ దాంట్లో చేస్తున్నాం, మరలా రీటెండర్స్ పిలుస్తున్నాం అని చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఈ రోజు వరకు కూడా ఆ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అవ్వలేదు. ఈరోజు అది ఈస్ట్ గోదావరికి, అదేవిధంగా ఇటు రాజమండ్రి వైపు వెళ్ళే దారికి జాతీయ రహదారి అధ్యక్ష, అలాగే పాలకొల్లు, నరసాపురం వెళ్ళడానికి కూడా అదే మెయిన్ రహదారి అధ్యక్ష. దీని మీద తక్షణం చర్యలు తీసుకుని ఆ పనులు, ముఖ్యంగా సర్వీస్ రోడ్లని, ఒకవేళ అక్కడ ఆర్ఓబి లేట్ అయినా సర్వీస్ రోడ్లను పూర్తిగా పునర్నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా తేతలి వై జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి దనాల వెంకట్రావు, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్లు అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, 12వ పిఆర్సీ కమిటీ వేయాలని, పిఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని, అందరికీ సంక్షేమ పథకాలు అందచేయాలని, 17 రోజుల సమ్మెకాల్పు ఒప్పందాలకు జీవులో ఇవ్వాలని, పర్మనెంట్ కార్మికులకు సరెండర్ లీవులు, డిఏ బకాయిలు వెంటనే ఇవ్వాలని, చనిపోయిన, అనారోగ్యం పాలైన, రిటైర్ అయిన స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, జూలై నెలలో జరిగే సమ్మెకు జీతం ఇవ్వాలని, పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ కి డిమాండ్స్ తో కూడిన 2 వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అడ్డగర్ల అజయ్ కుమారి, గారి రంగారావు, నీలాపు ఆదినారాయణ బాబు, అజ్జి కృష్ణబాబు, జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పెంచాలి. 12వ పిఆర్సీ ప్రకారం వేతనాలు, 12వ పిఆర్సీ ప్రకారం వేతనాలు, పని భారాన్ని, కార్మికులపై పని భారాన్ని, కార్మికులపై పని భారాన్ని, కార్మికులపై పని భారాన్ని, సమ్మెకాలపు వేతనాలు వెంటనే, గత సమ్మెకాలపు వేతనాలు వెంటనే, గత సమ్మెకాలపు వేతనాలు వెంటనే, గత సమ్మెకాలపు వేతనాలు వెంటనే, సమ్మెకాలంలో ఇచ్చిన హామీలకు జీవోలు, సమ్మెకాలంలో ఇచ్చిన హామీలకు జీవోలు, రిటైర్ అయినటువంటి కార్మికులు, మరణించిన వారి స్థానంలో అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ కార్మికులు, పిల్లలకు ఉద్యోగాలు పరిష్కరించాలి. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 123 మున్సిపాలిటీల్లో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి 11వ పిఆర్సీ అయిపోయి సంవత్సరంలో అవుతున్న
దాన్ని అమలు చేయడం మానేశారు. 12వ పిఆర్సీ వెంటనే పర్మనెంట్ కార్మికులకు అమలు చేయాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు 17 రోజులు సమ్మె చేసినందుకు మరి ఆ జీవోలు వెంటనే రిలీజ్ చేయాలని, ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తానన్న ఇన్సూరెన్స్ డబ్బులు 7 లక్షల రూపాయలు, అలాగే సహజ మరణిస్తే 5 లక్షలు జీవోని అమలు చేయాలని చెప్పి ఈ కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. దానికి మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మా కార్మికుల సమస్యలు కూడా జతపరిచి మా కార్మికులు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ధర్నా, రేపు ఎల్లుండ మన మున్సిపాలిటీ అధికారులకు రాయబారాలు, అలాగే ఎమ్మెల్యేకి రాయబారాలు చేసి మరి ఈ నెల 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సలో విజయవాడ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఇది కూడా మాకు చేయకపోతే మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, అధికారులు మారినా మున్సిపల్ కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడా మారడం అనేటువంటిది జరగల, పరిష్కారం అనేటువంటిది జరగల. గతంలో మేము అనేక సందర్భాల్లో మున్సిపల్ కార్మికులు ఇక్కడ టెంట్ వేసి ఆందోళన చేసిన సందర్భంలో కానీ, సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో కానీ పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మేము అధికారంలో రాగానే మీకు సంబంధించినటువంటి కోరికలన్నీ న్యాయమని, వీటిని గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు ఇందులో, ఇవి తప్పనిసరిగా మేము పరిష్కారం చేస్తామని చెప్పి నమ్మబలికి ఎన్నికలు అయ్యేదాకా మాటలు మాట్లాడి, ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి మాట్లాడి మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు ఓట్లని దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంవత్సరన్నర కాలం అవుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈరోజు కూడా మున్సిపల్ కార్మికులు న్యాయమైనటువంటి సమస్యలని పరిష్కారం చేయకుండా ఇవాళ కాలయాపన చేయటం, మున్సిపల్ కార్మికులకు సంబంధించి మరీ ముఖ్యంగా ఇవాళ గత అనేక సంవత్సరాలుగా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి పని పర్మనెంట్ స్వభావం కలిగినటువంటి పని. ఇవాళ ప్రజలు పట్టణాల్లో కానీ ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అనేటువంటి విషయాన్ని ప్రజలు కూడా మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ 12వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలని ఇవాళ అడుగుతూ ఉన్నాం. దానికి అనుగుణంగా వేతనాలను పెంచాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అలాగే వీళ్ళేదో లక్షాధికారులు, కోటేశ్వరులు, ల్యాండ్ లార్డ్ లాగా వీళ్ళకి ఇవాళ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా నిలిపేశారు. తల్లికి వందనం లేదు. అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరైనా అర్హులైనటువంటి వృద్ధులు, వికలాంగులు ఉంటే వాళ్ళకి ఎలాంటి పెన్షన్లు లేవు. అలాగే ఈ పనిలో భాగంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలామంది చనిపోయారు, కరోనా సందర్భంలో చనిపోయారు. అలాగే చాలామంది అనారోగ్యం బారిన పడి మంచాన పడినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే చాలామంది ఇంకా అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా ఎక్కడా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నుంచి శాసన సభ జరుగుతూ ఉంది. ఈ సభలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్చించాలి, పరిష్కారం చేయాలి, జీవోల్ని వెంటనే విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకంలో అర్హులైన చేతి వృత్తిదారులందరికీ, భవన నిర్మాణ కార్మికులకు టూల్ కిట్స్, రచకులకు వాషింగ్ మెషిన్లు, మహిళలకు లేటెస్ట్ టెక్నాలజీ కుట్టు మిషన్లు తణుకు పట్టణంలో ఉన్నటువంటి పోస్టాఫీస్ వద్ద ఈ రోజు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ తణుకు పట్టణాధ్యక్షులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప అద్భుతమైన పథకం విశ్వకర్మ యోజన అని, చేతి వృత్తిదారులందరికీ లేటెస్ట్ టెక్నాలజీతో ఉచితంగా శిక్షణ ఇచ్చి 10 రోజుల పాటు భోజన వసతి కూడా ఏర్పాటు చేసి, ట్రైనింగ్ పూర్తయిన అనంతరం 4,000 రూపాయల నగదు ఇచ్చి, తరువాత స్కిల్ సర్టిఫికేట్ ఇచ్చి వారి వృత్తికి ఉపయోగపడే పరికరాలను అందజేయడమే కాకుండా బ్యాంక్ లోన్ ద్వారా కూడా తీసుకునే ఏర్పాటు చేసినటువంటి ప్రధాని మోడీకి లబ్ధిదారులందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారని నాగరాజు అన్నారు. అలాగే కుట్టు మిషన్లు, వాషింగ్ మిషన్లు, భవన నిర్మాణ టూల్స్ తీసుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మానవ అవయవాల్లో కన్ను కూడా ప్రధానమైందని,
పైడిపర్రు ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎం ఏడుకొండలు అన్నారు. పాఠశాలలో రాష్ట్రీయ బాలల స్వచ్ఛతా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అప్థమాలజిస్ట్ ఎం నాగరాజు కంటి పరీక్షలు చేశారు. ఉపాధ్యాయులు పెద్దిరాజు, రాధాకృష్ణ, యేసుకృప, రామకృష్ణ, స్వరూపరాణి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.